దయగలిగిన మా కన్న తండ్రి, ఘనమైన అతి శ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో మీ కుమారుని పునరుద్ధాన దినములోనికి నడిపించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మీ మాటలు గ్రహించుకునడానికి మీకు ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. మాకు ముందుగా మీ కుమారులు మాట్లాడి ఉన్నారు దేవా, వారికి మరింత జ్ఞానమును వివేకాన్ని అనుగ్రహించండి. నిలబడిన మా యందు ఏమీ లేదు కానీ తండ్రి, మీ యొక్క పరిశుద్ధ ఆత్మ సహాయాన్ని మెండుగా మాకు దయచేసి తండ్రి, మీ మాటలు గ్రహించుకునే శక్తిని మా అందరికీ అనుగ్రహించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్యంలోనికి ఒకసారి వెళ్ళి చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుకున్న మాటలను ఆలోచన చేద్దాం. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకొననప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగు నమ్ముదురు? మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండి మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే వాక్యం మనకి అపార్థమవుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చెబుతున్నారు అంటే, భూ సంబంధమైన సంగతులని నేను చెబుతున్నప్పుడు మీరు నమ్మకుండానప్పుడు, అంటే నమ్మట్లేదు మీరు. అంటే భూ సంబంధమైనవి అంటే శరీరానికి అవసరమైనవి, భూమి మీద ఎన్నో ఉన్నాయి. వాటిని గురించి చెబుతున్నప్పుడే మీరు నమ్మడం లేదు. అంటే కనిపించే వాటినే నేను చెబుతున్నా మీరు విశ్వసించడం లేదు. నేను పరలోక సంబంధిని, పరలోకము నుండి దిగి వచ్చిన వాడును, ఎక్కిపోయిన వాడును నేనే. ఆ పరలోక విషయాలు మీకు తెలియజేయాలి అంటే ఈ భూమి మీద ఎవరు పూర్తి సమాచారాన్ని ఇచ్చిన వారు ఎవరు లేరు ఇంతవరకు మీకు. ఆ పరలోకములో నివాసం చేస్తున్న దేవుడిని, తండ్రిని గురించి కానీ, ఆ వాతావరణం గురించి కానీ, ఆ పరలోకాన్ని గురించిన ప్రతి ఒక్క విషయం తెలియజేయాలి అంటే నేనే తెలియజేయాలి మీకు. అందుకని యేసుక్రీస్తు ప్రభువుల వారు నేనే సత్యము అనే మాట చెప్పడం జరిగింది. నేను కూడా సత్యము అని అనలేదు. అంటే నాకు ముందు వచ్చిన అనేకులు భక్తులు ఉన్నారు, వారిలో నేనొక్కడని అని అనడం లేదు. కానీ నేను చెప్పిన ప్రతి సంగతి కూడా సత్యం. అది మీరు గ్రహించాలి, తెలుసుకోవాలి అని తెలియచేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఈ లోకంలో దేవుని యొద్దకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా
మూఢభక్తిని చేయడం అనేది చాలా మనకి కనబడుతూ ఉంటుంది లోకంలో కూడా. ఇది ఎందుకు చేస్తున్నారు అని అడిగితే వారి దగ్గర సమాధానం ఉండదు. నేను ఆ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాను కనుక కొన్ని సంగతుల్ని నేను ఆలోచిస్తూ ఉండేవాడిని. మందిరాలకు వెళుతున్నా, గుడి దగ్గరికి వెళుతున్నా, చేసే పనులు ఆలోచన చేస్తూ ఉండేవాడిని. దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉండేవారు. చేస్తూ ఉన్నప్పుడు కొన్ని నీళ్ళని పట్టుకెళ్ళి ఒక చోట పోయడం, అది ఎందుకు చేయాలి అనే విషయం అనేది ఎవరికి తెలియదు. అంటే నా ముందున్నవారు వెళ్ళేవారు చేస్తున్నారు కనుక నేను చేస్తున్నాను. అవగాహన లేని విషయాలు ప్రతిదీ కూడా. లేక నా తల్లిదండ్రులు ఫలానా విధానంలో వెళ్ళిపోయారు కనుక నేను కూడా ఆ విధానంలోనే వెళ్ళిపోతున్నాను. కానీ శారీరకంగా మనం ఆలోచిస్తే నిజంగా మన తల్లిదండ్రులు ఏవైతే చేశారో అవే చేస్తున్నాం మనం. పొలం ఉందనుకోండి, ఒక 10 ఎకరాలు లేకపోతే 1 ఎకరమే ఉంది పొలం. ఒక 30 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలు పూర్వానికి వెళ్ళిపోతే ఎద్దులకి నాగలి కట్టి దున్నేవారు చేలు. మా తాత ఇదే చేసేవాడు, ఇలాగే చేసేవాడు వ్యవసాయం అని. మనం కూడా అలాగే చేస్తే ఈ రోజున వ్యవసాయం అంటే మనిషి ప్రతి విషయంలోనూ అభివృద్ధిని చూస్తూ ఉన్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాన్ని ఆశించి చేసుకునే పనుల్లో మటుకి శరీరానికి ఉపయోగపడే విషయాల్లో ప్రతి దానిలో మనిషి ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మా తాత ఇదే పని చేశాడు, నేను ఇదే పని చేస్తానని ఎవరు చెప్పరు. మా ముత్తాత అంగోస్త్రం కట్టుకున్నాడు, నేను అంగోస్త్రం కట్టుకుంటానని ఎవడ అంటాడా? ఇతర దేశాలలో కట్టుకునే ప్యాంటు షర్టు కావాలి భారతదేశానికి ఈ రోజున. ప్రతి విషయంలోనూ అభివృద్ధి చెందుతున్న మనిషి ఎక్కడ ఆగిపోయాడు అంటే దేవుని విషయంలో అభివృద్ధి చెందడం అనేది ఆగిపోయారు. ప్రియమైన వాళ్ళరా, ఆనాడు ఇశ్రాయేలీయులు కూడా ఇదే జాబితాలో కనబడుతూ ఉంటారు. దేవుడి మనసు ఎరిగిన వారు కాదు వారు. లేఖనాలను మనం చదువుతున్నప్పుడు, వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా, చాలా పరిశీలనగా వాటిని ధ్యానం చేయాలి. లేకపోతే అవి అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ దేని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారంటే 15వ వచనం, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో. మోషే చేత దేవుడు ఒక సర్పాన్ని తయారు చేయించాడు, ఎత్తడి సర్పాన్ని. యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం, ఇందాక చదువుకున్న మాటలే. ఏం జ్ఞాపకం చేస్తున్నాడు వారికి? అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అనే మాట మనకు అర్థం కావాలి ముందు. భూ సంబంధమైన వాటిని గురించి తెలియచేస్తేనే మీకు అర్థం కావట్లేదు సంగతులు. అలాంటివి పరలోక సంబంధమైనవి నేను చెప్పినప్పుడు మీకు ఎలా అర్థమవుతాయి? ప్రశ్నిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ముందుగా భూ సంబంధమైన దాని గురించి చెప్తున్నాడు, ఇత్తడి సర్పం గురించి చెబుతున్నాడు ముందుగా.
అరణ్యంలో ఎత్తబడిందట. ఇత్తడి సర్పాన్ని ఎత్తాడు మోషేకి ఆజ్ఞాపించాడు దేవుడు. వారేం చేశారు? అది ఏ కాలానికి చెందింది అనే విషయాలు తర్వాత తరాలు మరిచిపోయి ఏం చేస్తున్నారో కూడా మనం చూడాలి. అసలు ఇత్తడి సర్పం చేయించిన సందర్భాన్ని మనం చూస్తే కనుక సంఖ్యాకాండము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చూడండి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము చదవమ్మా. 7, 8, 9 వచనాలు. కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడును ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికేరట వారందరూ కూడా. అసలు ఆ పరిస్థితులు ఎందుకు వచ్చేసిన ఇశ్రాయేలీలకి? దేవుని పిల్లలు కాదా వీరు? అంటే దేవుణ్ణి శోధించినప్పుడు వారి మీదకి శిక్షణ పంపిస్తున్నాడు. తాపకరమైన విష సర్పాలను పంపించాడు. మళ్ళీ దానికి విరుగుడు కూడా వారు ప్రార్థించినప్పుడు, మోషే ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నాడు? దానికి విరుగుడు ఇత్తడి సర్పాన్ని చేయించి పైన నిలబెట్టమన్నాడు. ఆ స్తంభం మీద పెట్టినప్పుడు దాన్ని ఏం చేయాలట? నిదానించి చూడాలట. నిదానించి చూడమన్నాడు. నిదానించి చూసినప్పుడు ఏమవుతుందట? వారందరూ కూడా బ్రతుకుతారు అని చెబుతున్నాడు. అది జ్ఞాపకం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. అసలు మోషే గారి కాలం ఎప్పటిది? ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే భూ సంబంధమైన సంగతులను తెలియచేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ నిదానించి చూడమన్నది ఎవరిని? ఆ తాపకరమైన ఆ సర్పాలు కరిచిన వారిని మట్టిగా చూడమన్నాడు అంతే. తర్వాత తరాల్లో వారు ఏం చేస్తున్నారో ఇత్తడి సర్పాన్ని చూసి మనం ముందుకు వెళ్ళి చూస్తే కనుక రాజుల 2వ గ్రంథము అంటే అవివేకమైన భక్తి ఎలా వచ్చేస్తుంది అనేది అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళరా, 18వ అధ్యాయము హిజ్కియా ఏలే కాలానికి ఆ ఎత్తడి సర్పాన్ని ఏం చేస్తున్నారు చూద్దాం. 3-4 వచనాలు చూడండి. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నముగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నిహిష్టానను పేరు పెట్టి దానికి ధూపము వేయుచూ వచ్చుచూ ఉండిరి. ఆ ఇత్తడి సర్పానికి కూడా పేరు పెట్టారట. పేరు పెట్టి ఏం చేస్తున్నారు? ధూపం వేస్తున్నారు. ధూపం వేస్తున్నారంటే ఏం చేస్తున్నారు? పూజ చేస్తున్నారు, కొలుస్తున్నారు అన్నమాట.
ఆత్మస్వరూపిగా ఉన్న పరలోకపు తండ్రి యొక్క శక్తిని ఈ ఇత్తడి సర్పానికి ఆపాదిచ్చేస్తున్నారు. అంటే ఇత్తడి సర్పం కూడా మేలు చేసింది కదా, అంటే ఎలా ఆలోచన చేస్తున్నారో చూడండి ఒకసారి. ఈ రోజున క్రైస్తవులుగా మారిన వారు కూడా యేసుక్రీస్తు ప్రభువులారు చెబుతున్నాడు, అపోస్తుడైన పౌలు గారు పత్రికల ద్వారా చాలా జ్ఞానాన్ని క్రైస్తవులకు నేర్పిస్తున్నాడు. చాలా జ్ఞానాన్ని నేర్చుకోవాలి. మీరు అజ్ఞానుల వలె ఉండక జ్ఞానుల వలె నడుచుకోండి అంటున్నాడు. ఏది పడితే అది భక్తి అనుకోవడం, ఏది పడితే అది జ్ఞానం అనుకోవడం, ఏది పడితే అది వెంబడించడం అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఇత్తడి సర్పాన్ని చేయించిన ఉద్దేశం వేరు దేవుడికి. ఆ టైములో విరుగుడిగా చేయించాడు, దానిని నిదానించి చూడమన్నాడు అంతే. దాన్ని దేవుడిగా కొలవమన్నాడా? కొలవమనలేదు. యోహాను సువార్త 3వ అధ్యాయము వచ్చేదని చూడండి సందర్భం దగ్గరికి. అంటే దేవుని యొక్క ఉద్దేశం మనకు తెలియకపోతే ఇంకా అజ్ఞాన కాలంలో మనం లేము, క్రీస్తు అనే జ్ఞాన కాలంలో మనం ఉన్నాము. దేవుడు అంట రోమేలకు రాసిన పత్రికలు అనుకుంటూ ఉంటుంది, అప్పటి కాలంలో వారిని చూచి చూడనట్లు వదిలేసాడు దేవుడు. ఎందుకంటే క్రీస్తు అనే జ్ఞానం, సంపూర్ణమైన జ్ఞానం ఈ లోకానికి రాలేదు. కానీ జ్ఞానం అనేది ఈ లోకానికి తెలియజేయవలసిన సంఘమే ఈ రోజున ఇంకా అజ్ఞానంలో బ్రతుకుతూ ఉన్నారు. ఎందుకంటే దేవుని ఉద్దేశం కానీ, దేవుని ప్రేమ కానీ, దేవుని యొక్క ఆలోచన విధానం కానీ అర్థం కానంతసేపు మనం ఎటో పరుగులు తీస్తూ ఉంటాం ప్రియమైన వాళ్ళారా. అరణ్యములు మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును అన్నాడా? ఇస్కరియోతు యువత ఎందుకు తప్పిపోయాడు తెలియాలి మనకు. అసలు అంటే యేసుక్రీస్తుని విశ్వసించిన ప్రతివాడు నిత్యజీవం పొందుకోవాలట. ఎందుకు ఇస్కరియోతు యోధ తప్పిపోయాడు అంటే, భక్తి జీవితంలో తీసుకోవలసిన నిర్ణయాన్ని ఏ సమయంలో ఎలా తీసుకోవాలో తెలియకపోతే గనక ప్రమాదంలో జారిపోతాం ప్రియమైన వాళ్ళారా. కానీ అలాంటి ప్రమాదకరమైన స్థితిలో అయితే మనం లేము. ఈ రోజున సంఘం లేదు. క్రీస్తు అనే బండ మీద సజీవమైన రాళ్ల వలె నిజంగా మనం కట్టబడితే గనక దేవుని మందిరముగానే వాడబడతాం మనం. ఇసుక మీద కట్టుకుంటే మన జీవితాలు ఏవేవో వస్తూ ఉంటాయి లోకంలో, వచ్చినప్పుడు అవి కూలిపోతాయి. బేస్మెంట్ అనేది సరిగా ఉండాలి. బేస్మెంట్ అంటే మనం వేసుకునే బేస్మెంట్ కాదు, కానీ క్రీస్తు అని బండ మీదే కట్టుకోవాలి మన జీవితాన్ని. నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందాలట. అలాగే విశ్వసించు ప్రతివాడు కూడా. సర్పాన్ని ఎలాగైతే మోషే ఎత్తాడో అలాగే యేసుక్రీస్తు ప్రభువుల వారిని కూడా పరలోకపు తండ్రి ఈ లోకం నుంచి పరలోకానికి ఎత్తివేశాడు. ఎత్తడం అంటే మనం మోషే అంటే శరీర సంబంధంగా చూసి మోషే ఇత్తడి సర్పాన్ని ఎత్తినట్టుగా సిలువ మీద ఎత్తిన క్రీస్తును చూడమంటలేదు. ఇప్పుడు విశ్వసించమంటున్నాడు. కానీ ఆయన ఇప్పుడు ఏమయ్యాడు? పరలోక నివాసి అయ్యాడు. అది విశ్వసించాలి. ముందు మూలం. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు చేసే మాటలు ఏంటంటే, ప్రభువా నా కోసం ప్రాణం పెట్టావు,
మంచిదే. అంతకంట మంచి స్థితిలోనికి దేవుడు తండ్రి ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం. సందర్భాన్ని బట్టి, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. సరిపోతుందమ్మా, 20 వచనం ఒకటి సరిపోతుంది. ఇప్పుడు ఏమై ఉన్నాడట? మృతులలో నుండి లేచిన వారిలో ప్రథమ ఫలంగా కనపడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. లేచాడు ఆయన మృతుల్లో నుంచి, తండ్రి లేపాడు, కుడి పార్శ్వమున కూర్చుండబెట్టి ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు ఆయన. ఆయనని విశ్వసించిన వారు ఇప్పుడు పరలోకం వైపు చూడాలి. విషసర్పాలు కాటు తిన్నవారు ఎలాగైతే నిదానించి ఆ సర్పం, ఎత్తడి సర్పం వైపే చూసిన జనాంగం ఎలాగైతే బ్రతికింపబడ్డారో, ఈ రోజున సంఘం ఎవరి వైపు చూడాలి? పరలోకంలో ఉన్న దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడైన క్రీస్తును చూస్తూ ఉండాలి. ఎందుకు? ఆయనే మన జీవం, మనల్ని జీవింప చేయగలిగింది ఆయనే. వేరొక ఆలోచన మనం చేయకూడదు ప్రియమైన వాళ్ళారా, వేరొక ఆలోచన మనం చేయకూడదు. పేతురు గారు ఏం చెప్తున్నాడో చూద్దాం. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, ఏవేవో ఆలోచనలు చేస్తున్నారు. క్రీస్తులో ఉన్నామని చెప్పుకుంటూ మొదటి నిబంధనలోకి వెళ్ళిపోతున్నారు, పాత నిబంధనలోనికి. చాలా ప్రమాదకరమైన పరిస్థితి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము చిట్ట మాట 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ఆయన్ని నిదానించి చూడాలి. అప్పుడు దేవుడు హెచ్చించాడు. ప్రతి నామము కంటే యేసుక్రీస్తు నామాన్ని హెచ్చించాడు. సమస్తమును ఆయన పాదముల క్రింద పెట్టాడు. ప్రియమైన వాళ్ళ, ఆయన యందే మనకు జీవం ఉన్నది కనుక మనకు జీవమైన క్రీస్తును మనం ఆలోచన చేయాలి. ఎప్పుడు కూడా ఆయన్నే గురి చూసుకోవాలి, ఆయన్నే నిదానించి చూడాలి మనం జీవించాలి అంటే. ఎందుకంటే ఆయన దేనికి వేరుగా వచ్చాడు ఈ లోకానికి? ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని కృప ఈ లోకంలో ప్రత్యక్షమైంది. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏ మనుష్యుడిని నీతిమంతునిగా చేయబడలేకపోతున్నాడు ధర్మశాస్త్రాన్ని ఆచరించి. ఎలాగంటే అపార్థం చేసుకుంటున్నారు. ఏమనుకుంటున్నారంటే, మరి ధర్మశాస్త్రం మంచిదే కదండి, పొరుగువాడిని ప్రేమించమంది, తప్పు చేయొద్దనే కదా దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, ఆ ఆజ్ఞలు మనకెందుకు వర్తించవు? యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన వారు మళ్ళీ ఎత్తడి సర్పాన్ని చూసినట్లుగా ఉంటుంది. ఇత్తడి సర్పాన్ని నిదానించి చూస్తే మీరు బ్రతుకుతారు అన్నాడు కదా. పరలోకంలో ఉన్నాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని చూసి బ్రతకడం ఈజీయా? రాజుల గ్రంథంలో రాజుగారు ఇరక్కొట్టించేసిన, ఎందుకు ఇరక్కొట్టించేసాడు దేవుడు? అసలు
దాని మీద జ్ఞానం ఉంచుతున్నారా? ఆ ఇత్తడి సర్పానికి ఏం చేస్తున్నారంట? పొగేస్తున్నారట. దేవుడు ఏ ఆజ్ఞను ఎవరికి ఎలా ఇచ్చాడో మనకు అర్థం కాకపోతే మీరు కృపలో నుండి తొలగిపోతారు, యేసుక్రీస్తులో నుంచి తొలగిపోతారు అని చెబుతుంది గలతీ పత్రికలో. భక్తిలో ఉన్నామని అనుకుంటూ వేషధారణ భక్తి కానీ, మోసపోయే భక్తి కానీ దేవునికి నచ్చదు ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే దేవుడు మనం మోసపోయే స్థితిలో ఉంచలేదు. జ్ఞానుల వలె నడుచుకోండి, అజ్ఞానుల వలె కాదు. అపోస్తులైన పౌలు గారు మరి ధర్మశాస్త్రం గురించి మేలైనది అని చెప్పాడు కదా అనేది ఒక్కొక్కళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు ఒక్కొక్కసారి. చూడండి, ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 16వ వచనం. ఇచ్చయింపనిది అంటే నేను ఆలోచన చేయనిది, నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదై నట్టు ఒప్పుకొనుచున్నాను. ఒప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు? ధర్మశాస్త్రాన్ని శ్రేష్టమైందే. అలాగని ధర్మశాస్త్రాన్ని పాటించవలసిన అవసరత మనకు లేదు అని చెబుతున్నాడు. మళ్ళీ శ్రేష్టమైందే కదా అని మళ్ళీ ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఎందుకు వెళ్ళక్కర్లేదు అని దేవుని ఒక వాక్యం చెబుతుందంటే, ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తే నీతిమంతులు అవుతారు. అది మెయిన్ సూత్రం. కానీ మనకి ఇప్పుడు ఆప్షన్ ఏంటి? ప్రపంచ ప్రజలందరికీ యేసుక్రీస్తునందు నా పాపముల నిమిత్తము ఆయన మరణించాడు కలువరి సిలువలో అని విశ్వసించడం అనేది నూతన నిబంధన. ఇది సులువైన పద్ధతి ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు నా పాపాల నిమిత్తం మరణించాడు అని విశ్వసిస్తే నువ్వు ధర్మశాస్త్రాన్ని ఆచరించే విషయం లేదు, పక్కన పెట్టేయచ్చు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తేనే నీతిమంతుడు అవుతావు. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? ఉచితముగా నీతిమంతులుగా చేస్తున్నాడు యేసుక్రీస్తుని అంగీకరించడం వల్ల. అదే అపోస్తులైన పౌలు గారు చెబుతున్నాడు, ఇది శ్రేష్టమైందని చెప్పాడు కదా, ఇంకా అంతకంటే శ్రేష్టమైంది చెబుతున్నాడు. మరి అది కూడా తెలియాలి మనకి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక శ్రేష్టమైంది తెలిసింది, అంతకంటే శ్రేష్టమైంది తెలిస్తే ఏం చేయాలి? అంతకంటే సులువైన పద్ధతి తెలిస్తే ఏం చేయాలి? దాన్నే వినియోగించుకోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయం మొట్టమొదటి వచనం నుంచి చదువుకుంటూ వెళదాం, అర్థమవుతుంది. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయట నాకు ఇష్టమైనది, నాకు కష్టమైనది కాదు. మీకు అది క్షేమకరము. అంటే యేసుక్రీస్తులోనే ఆనందించడం అనేది క్షేమకరం. మీకు ఇంక దేంట్లోనే ఆనందించవలసిన పరిస్థితులు మీకు లేవు. ఈయనకంటే గొప్పవాడు ఎవరు లేడు లోకంలో. ఇంకా ఆయన చెప్పిన మాటల కంటే గొప్పగా చెప్పిన మాటలు ఏమీ లేవు లోకంలో. ఇంకా చూడండి, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకు కుక్కల విషయం అంటున్నాడు ఇక్కడ? దెబ్బతినేసాడు అపోస్తులైన పౌలు గారు. ఈ సువార్త పని విషయంలో దెబ్బతినేసాడు. దెబ్బతినేసినప్పుడు ఏం చేయమంటున్నాడు? పని పాడు చేసే వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అని చెబుతున్నాడు. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఈ చేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా
శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించుచున్నాము. గలతీ పత్రికలో ఏ మాట చెప్పాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏ మాటలు చెబుతున్నాడు, సున్నతి గురించి మాట్లాడుతున్నాడు. అందులో ఉన్న యూదులు ఏమంటున్నారంటే, వాళ్ళు సున్నతి పొందేసి ఉన్నారు ఇదివరకే, క్రీస్తులోకి రాకముందు. మీరు కూడా సున్నతి పొందితే చాలా మంచిది అబ్బాయి అని చెబుతున్నారు. ఎవరిని? క్రీస్తుని విశ్వసించిన వారిని. క్రీస్తుని విశ్వసించి బాప్తీసం తీసుకుంటే సున్నత ప్రపంచానికి, శరీర సున్నత అది ఇశ్రాయేలీయులకి యేసుక్రీస్తు రాకముందు ఇచ్చిన ఆజ్ఞది. అది అప్పుడు మంచిదే. అంతకంటే శ్రేష్టమైన ఆజ్ఞ వచ్చినప్పుడు ఇంకా చేయవలసిన పని లేని ఆజ్ఞను మనం పట్టుకుంటే ఎలాగా? అర్థమవుతుందండి? ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందంటే మనుషుల పాపాలు పెచ్చిమీరిపోకుండా ఉండినట్లుగా, దేవునికి లోబడేటట్లుగా ఉండేటట్లు. మరి యేసుక్రీస్తు కృప ఎందుకు ఇవ్వబడింది? నిన్ను నీతిమంతుడిగా చేయడానికి. ఆ నీతిమంతుడిగా చేయబడిన వాడు ఏం చేయాలి? క్రీస్తు సారూప్యంలోనికి మారాలి, పరిపూర్ణుడిగా మారాలి. మళ్ళీ పరిశుద్ధులుగా మారడానికి కాదు మన క్రైస్తవ ప్రయాణం. క్రీస్తుని నమ్ముకున్నవాడు పరిశుద్ధుడు. పరిశుద్ధుని యొక్క ప్రయాణం ఏమిటంటే పరిపూర్ణతలోనికి వెళ్ళడానికి. మళ్ళీ సంఘానికి ఏం చెబుతున్నారంటే, మీరు పరిశుద్ధంగా ఉన్నారా, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నారా, మళ్ళీ ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళండి అంటున్నారు. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోనికి నడిపిస్తున్నారు బోధకులు. ఇక్కడ చెబుతున్నాడు, ఇంకా చూద్దాం, చూడండి. ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము కావలియనంటే నేను శరీరమును ఆస్పాదము చేసుకొనవచ్చును. ఎందుకు చేసుకోవచ్చు అంటున్నాడు? మంచి గోత్రంలో పుట్టాడు ఈయన. బెన్యామీనా? అతిశయించే వంశంలో పుట్టాడు. అదే చెబుతున్నాడు చూడండి ఇక్కడ. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రము విషయము పరిసయ్యుడనై. ఎంతో గొప్ప ఆధిక్యతలు ఉన్నాయి అపోస్తలుడైన పౌలు గారికి. సమాజంలో పేరుంది, గొప్ప భక్తుడిగా పేరు సంపాదించుకున్నాడు ధర్మశాస్త్ర విషయంలో. ఆసక్తి విషయము సంఘమును హింసించువాడునై ధర్మశాస్త్రము వలని నీతి విషయమును అనింద్యుడినై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచు కొంటిని. నష్టంగా ఎంచేసుకున్నాడు అన్ని. గమనీయులు పాదాల యొద్ద ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నాడు విద్య. ఆ విద్యనంతటిని, ఆ ఆధిక్యతనంతటిని, సమాజంలో గొప్ప పేరుని, ఆ బెన్యామీను గోత్రాన్ని, వీటన్నిటినీ పెంటగా ఎంచుకున్నాడట. ఎవరి నిమిత్తం? యేసుక్రీస్తు నిమిత్తం. ఎందుకంటే అతి శ్రేష్టమైన వాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. ప్రియమైన వాళ్ళ అదే చెబుతాడు. కిందకి వెళ్దాం చూడండి. ఇంకా శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై, అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకునుచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము
ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుంటిని. వాటిని పెంటతో సమానముగా ఏం చేసుకున్నాడట? ఆయనకున్న ఆధిక్యత. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు అర్థమైతే ఈ లోకంలో బంధువుల్ని కానివ్వండి, మన వర్గాలను కానివ్వండి, మనకున్న ఆధిక్యతలు ఏవైనా సరే తృణప్రాయంగా వదిలేస్తాం. ఎందుకంటే లోకంలో శ్రేష్టమైనవిగా కనపడుతూ ఉంటాయి కొన్ని జాతులు, లేకపోతే కొన్ని యొక్క సమాజాలు, వారి యొక్క ఆచారాలు, పద్ధతులు. దేని నిమిత్తం వదిలేసుకున్నాడట అన్నిటినీ? ఆ ఆధిక్యతను కానీ, ఆ గొప్పతనాన్ని కానీ, ఆ పేరు ప్రతిష్టతలు కానీ పాతిపెట్టేయడట, పెంటగా ఎంచుకున్నాడట. నాకు క్రీస్తుంటే చాలు. ఎందుకు బలవంతం పెడుతున్నారు వాళ్ళని? మీరు యూదులు కాబట్టి పూర్వకాలంలో సున్నతి చేయించుకున్నారు. అది ఆ సున్నతి కాదు. ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు బాప్తీసం తీసుకోవాలి. అదే అతి శ్రేష్టమైనది సున్నతి ప్రపంచానికి అని తెలియజేస్తున్నాడు. నిబంధనలు తెలియాలి. అది ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడు, అది ఎంతకాలం ఉంది, అది ఎప్పుడు చెల్లుబాటు అయిపోయింది. మోషే చేత దేవుడే చేయించాడు ఇత్తడి సర్పాన్ని. ఆ మొక్కలు ఇప్పుడు ఉంటే ఉండొచ్చు. సాక్ష్యాలుగా వాటిని ఏం చేస్తున్నారు? ధూపం వేస్తున్నారు, దేవుళ్ళ కొలుస్తున్నారు. అపవాది యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రియమైన వాళ్ళారా, ఏర్పరచబడిన వారిని సహితము వాడితో తీసుకువెళ్ళిపోవాలన్న వాడి ఉద్దేశం. యేసుక్రీస్తు ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన్ని ఎందరైతే విశ్వసిస్తారో వారందరినీ పరలోకం తీసుకెళ్ళాలని యేసుక్రీస్తు ఉద్దేశం. యేసుక్రీస్తు ఉద్దేశం నెరవేరుతుందా? అపవాది ఉద్దేశం నెరవేరుతుందా? యేసుక్రీస్తు ఉద్దేశమే, నా చేతిలోకి వచ్చిన వారిని ఎవరిని నేను పోగొట్టుకోను. అతి శ్రేష్టమైన సంఘకాలంలో మనం ఉన్నాం. పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకుంటూ ఉన్నాం. ఈ విషయాల్ని ఎప్పుడైతే మనం నమ్ముతామో మన హృదయాలకు ఆదరణ, పరలోకంలో మనల్ని దేవుడు కూర్చోబెట్టాడనే మనం విశ్వసించగలుగుతాం. మన జీవితం పరిశుద్ధతను సాధించడం కాదు, పరిశుద్ధతను దేవుడిచ్చాడు. ఆ పరిశుద్ధతతో పరిపూర్ణులం కావడానికి, క్రీస్తులాగా మారడానికి క్రైస్తవ జీవితం అని లేఖనాలను చదివేటప్పుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం అడిగితే ప్రతి ఒక్క లేఖనము మనకి దేవుడు అర్థం చేస్తాడు. ప్రియమైన వాళ్ళారా, జ్ఞానం లేని వారు ఏం చేయాలట? ఆయన్ని అడిగితే కనుక ఆయన గద్దించేవాడు కాదు, ఎవరిని కూడా తోసివేసేవాడు కాదు, జ్ఞానాన్ని నేర్పుతాడు. మనం చేయవలసిందన్న ఒకటే, దేవునికి ప్రార్థన చేయడం, పరిశుద్ధాత్మ సహాయాన్ని అడగడం, ఆ పరలోకపు జ్ఞానాన్ని మనకి అనుగ్రహించబడడం. సంఘం ద్వారానే అనేకమైన విలువైన సంగతులు, మర్మాలు కూడా సంఘము ద్వారా మరుగు చేయబడిన సంగతులట. భూమికి పునాది వేయబడక మునిపే మరుగు చేయబడిన సంగతులన్నిటినీ దేవుడు తన ఆత్మ ద్వారా, సంఘం ద్వారా తెలియచేస్తానంటున్నాడు. ఎంతో గొప్పవారిగా మనల్ని చూస్తున్నాడు దేవుడు. కనుక మనుషుల దగ్గర నేర్చుకోవాలని ఎప్పుడు అనుకోకండి ప్రియమైన వాళ్ళారా. దేవుని జ్ఞానం, దేవుని ఆత్మ వలన మనం తెలుసుకుంటే ప్రయోజకులం అవుతాం, దేవుణ్ణి మహింపరిచేవారిగా ఉంటాం. శరీర సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకోకండి. ఆ ఒక మాట చూసుకుని ముగించుకుందాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక అనుకుంటా,
చూస్తానంటే ఇంకా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొట్టమొదటి వచనం. మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే, ఎప్పుడు లేస్తామండి మనం? క్రీస్తుతో పాటు మరణిస్తేనే లెగుస్తాం. క్రీస్తుతో పాటు మరణించాలి ముందు, వాళ్ళే క్రీస్తుతో పాటు లేస్తారు. ఆయనతో పాటు మరణానుభవం సరైంది కాకపోతే ఆయనతో పాటు లేచిన అనుభవం కూడా ఉండదు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి. వెతికితే ఏమవుతుందట? అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. మృతి పొందినవాడు భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోడు, పరలోక సంబంధమైన వాటి మీదే మనస్సు పెట్టుకుంటాడు. క్రీస్తునందు నిజంగా మనం మృతి చెందిన వారం అయితే, ఈ లోకంలో నాకు ఇది లేదు, అది లేదు, ఏదో లేదు కాదు. క్రీస్తును సంపాదించుకోవడం కోసం ఇందాక పిలుపులకు రాసిన పత్రికలు ఏమంటున్నాడు? అన్ని ఆధిక్యతలను వదిలేసుకున్నాడండి. అపోస్తులైన పౌలు గారిని ఒక హీరోలా చూసేవారు, ధర్మశాస్త్రాన్ని వెంబడించేవారు. ఇంత గొప్పగా ఉండేవాడు, సంఘాన్ని హింసించేవాడు. ఏంటి పార్టీ మారిపోయాడు ఒకసారి? ఇలాంటి వాడు అవసరం. ఇందాక సహోదరులు చెప్పినట్టుగా ఇస్కరియోతు యోధ తప్పిపోవడానికి లేఖనం ఆధారం. క్షమించమని క్రీస్తు దగ్గరకు వచ్చుంటే జీవంలోకి వచ్చేసి ఉండేవాడు. క్రీస్తు దగ్గరికి వస్తా అతను. నేను మోసపోయాను, జీవాన్ని అమ్మేశాను అని ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అమ్మేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గర అయితే రోకలు ఇచ్చుకున్నాడో, డబ్బునిచ్చి ధనాన్ని ఇచ్చుకున్నాడో, క్రీస్తుని అమ్మేశాడో, అప్పగించాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళేమంటున్నారు? మాకేమి సంబంధం లేదురా, డీల్ కుదుర్చుకున్నావు, డీల్ ఓకే అయిపోయింది, మాకు అప్పగించేసావు, నీ పని పూర్తి అయిపోయింది, ఈ డబ్బు వద్దని ఏం చేశాడు? జిమ్మేశాడు. ఇంకా క్రీస్తు అప్పటికి సిలువ వేయబడలేదు, అప్పగించబడ్డాడు, కొరడాలతో కొట్టబడుతున్నాడు, సిలువుకి ఎత్తబడ్డాడు, సిలువ ఎత్తుకుని నడుస్తున్నాడు. అవి చూసి బాధ కలిగింది. ఏంటి ఇంతలా పనిచేసాను ఆయనతో నడిచి అనుకున్నాడు. వచ్చి క్రీస్తు పాదాల మీద పడిపోతే సరిపోయేది. ఈ ధనం వల్ల కదా నేను మోసపోయాను, ఈ ధనం నాకు వద్దురా అని బుద్ధి వచ్చి ధనాన్ని ఇచ్చేయడానికి వెళ్ళాడు. అయ్యో ఇది పాపపు సొమ్ము, ఇది రక్తం సొమ్ము, ఇది దీనికి మాకు వద్దు. ఇతర దేశస్తులు ఎవరైనా మన దేశం వచ్చి చచ్చిపోతే కనుక వాళ్ళని పాతి పెడతానికి ఒక భూమి కొంటాం దీంతో అని ఆ భూమి కొన్నారు. సంఘంలో ఉన్నప్పుడు బుద్ధి రావాల్సి వచ్చినప్పుడు బుద్ధి రావాలి తప్పించి, ఇప్పుడు గాడి తప్పిపోయిన తర్వాత, దేవుడు వదిలేసిన తర్వాత, భ్రష్టాత్మక అప్పగించేసిన తర్వాత బుద్ధి వచ్చిందనుకోండి, ఆమె ఉంటుంది. కనుక దేవుడు మనల్ని పరిశుద్ధులుగా పిలుస్తున్నాడు. యేసుక్రీస్తునందు ఉచితమైన నీతిగా మనల్ని చేశాడు, దేవుని నీతిగా చేశాడట. మనం చేయవలసిందల్లా ఒకటే, ఆ నీతిని ప్రకటించేవారిగా ఉంటే చాలు. మళ్ళీ నీతిమంతులయ్యే ప్రయత్నం చేయకుండా ఎవరు కూడా. క్రీస్తుని అవమానపరిచినట్టు అవుద్ది. యేసుక్రీస్తు రక్తాన్ని మనం వ్యర్థపరిచిన వారుగా అవుతాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, ఘనమైన అతి శ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు దేవా. మనుషులకు ఎన్నో నియమ నిబంధనలు, ఎన్నో కట్టడలు, ఎన్నో ఆజ్ఞలు, ఆజ్ఞాతిక్రమమే పాపము అని తెలియజేశారు దేవా మీరు. ఇప్పుడు మేము క్రీస్తు నియమంలో ఉన్నామనే ఆలోచన క్రైస్తవులు లేకుండా జీవిస్తున్నారు దేవా.
మేము క్రీస్తు నియమంలో ఉన్నాము. క్రీస్తు ద్వారా వచ్చిన ఆజ్ఞల్లో నూతన నిబంధనలో మేము ఉన్నాము. క్రైస్తవులుగా మారాము. క్రీస్తును నమ్మడం వలన మేము నీతిమంతులుగా చేయబడ్డామని మీరు వ్రాయించినా నమ్మలేని వారిగా అనేకులు ఈ లోకంలో ఇంకా మేము పరిశుద్ధత సాధించాలి అని ఆజ్ఞలు వెంబడి వెళుతున్నారు. పాత నిబంధనలోనికి తేవా ఆ ఆజ్ఞలు మీరు శాపగ్రస్తమైన వారు, మీరు పాపము మీలో ఉంది అని చూపించేదే కానీ ఆ పాపం నుంచి విడిపించేది కాదు. కనుక ఇదిగో ప్రతి ఒక్క మనిషిని మీరు నీతిమంతులుగా ఉచితముగా క్రీస్తునందు చేయాలని, మీ బిడ్డలుగా చేసుకోవాలని తలంపు కలిగిన నూతన నిబంధనను చేసి ఉన్నారు. ఆనాడు యోధా జనాంగముతోనే చేసి ఉన్నారు దేవా. ఆ నూతన నిబంధనలో ఉన్న మేము తండ్రి మీకు ప్రియులమని, పరిశుద్ధులమని, మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి అర్హతనిచ్చారని గుర్తెరిగి ఆరాధించే పిల్లలుగా ఉండే భాగ్యమును అందరికీ అనుగ్రహించమని తండ్రి. ఒకరితో ఒకరు సఖ్యత కలిగి తండ్రి, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె అన్ని విషయాల్లో ఎదగాలి క్రీస్తు వలె అని తెలియచేస్తున్న మాటలను బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఇలాంటి గొప్ప ఆలోచనను, గొప్ప విధి విధానాలను మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకే స్తుతులు స్తోత్రాలు. ఇది మా గొప్పతనం కాదు తండ్రి, జ్ఞానం లేని వారము. ఇదిగో క్రీస్తు ద్వారా మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాకు అనుగ్రహిస్తున్న మాటలను బట్టి తండ్రి వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్న వారు ఈ మాటలను గ్రహించుకుని మిమ్మల్ని హత్తుకుని జీవించే జీవితాలు మా అందరికీ అనుగ్రహించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.